ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనము 9 లెసన్స్ చెప్పుకున్నాము. సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ కూడా రాసుకున్నాము. ఇప్పుడు 10th లెసన్ మొదలు పెట్టుకుంటున్నాము. లెసన్ పేరు భాషా భాగములు. భాషా భాగములు అంటే ఏమిటో అనేది మనకి ఈ పాఠము ద్వారా తెలుస్తుంది. తెలుగులోని పదాలను వివరంగా చక్కగా తెలుసుకోవడానికి వీలుగా 5 భాగములను విభజించారు. మనము తెలుగు భాషలో పదాలను చక్కగా వివరంగా తెలుసుకోవడానికి 5 రకాల భాగాలను విభజించారన్నమాట. దానినే మనము భాషా భాగములు అంటాము. అర్థమైందా? తెలుగులో పదాలను చక్కగా తెలుసుకోవడానికి వీలుగా మనకి 5 భాగాలను విభజించారు. దానిని భాషా భాగములు అంటారు. ఈ భాషా భాగములు మనము ఏమేమిటి అనేది మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుంటాము. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము, ఈ 5ంటిని భాషా భాగములు అంటారు. ఓకే, నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము, ఈ 5ంటిని మనము భాషా భాగములు అని అంటాము. ఫస్ట్ వన్ నామవాచకము. అసలు నామవాచకము అంటే ఏమిటి? నామము అనగా పేరు. పేరును తెలియచేసే పదాలను నామవాచకము అంటారు. నామము అనగా పేరు. పేరును తెలియచేసే పదాలనే నామవాచకములు అంటారు. అది ఏ పేర్లైనా అవ్వచ్చు. మనుషులు, పక్షులు, జంతువులు, ప్రదేశాలు, గుణాలు, వీటిని ఏదైనా కూడా వీటి గురించి తెలుసుకుంటే దాన్ని మనము నామవాచకము అని అంటాము. ఏమిటనగా మనుషులు, పక్షులు, జంతువులు, వస్తువులు, ప్రదేశాలు, గుణములు, వీటినన్నింటినీ తెలియజేయు పేర్లు అన్నింటిని మనము నామవాచకములు అని అంటాము. ఉదాహరణ, అంబ, అంబ, ఆవు అనును. ఇందులో నామవాచకము ఏది? మనకి ఇందులో పేరు ఏది తెలియచేస్తోంది? ఆవు. ఇందులో ఆవు అన్న ఆవు అంబ అంబ అనును. ఈ అంబ అంబ అనును అని వాక్యం పూర్తి చేసింది. ఈ ఆవు నామవాచకం మనకి తెలియచేస్తుంది. భౌ భౌ అంటూ కుక్క మురుగుచుండును. ఇక్కడ కుక్క అనేది నామవాచకము. కుహు కుహు అంటూ కోయిల కుయ్యను. కోయిల అనేది ఇక్కడ మనకి నామవాచకము. కావు కావు అని కాకి అరుచును. ఇందులో నామవాచకము ఏంటి? కాకి. కాకి అనేది ఇక్కడ నామవాచకము తెలియజేస్తుంది. అలాగే రవి రైల్లో రాజమండ్రి వెళ్ళాడు. ఇక్కడ రవి అనేది మనకి నామవాచకము, రాజమండ్రి అనేది కూడా మనకి ఇక్కడ నామవాచకం వస్తుంది. అలాగ ఒక వాక్యంలో 2-3 నామవాక్యములు వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదన్నమాట. ఒకటే రావాలని లేదు, 2-3 కూడా వస్తుంది. ఇక్కడ రవి రైల్లో రాజమండ్రి వెళ్ళాడు. రవి అనేది నామవాచకము, రాజమండ్రి అనేది కూడా ఇక్కడ నామవాచకము. అలాగే గోదావరి నదిలో నాణ్యం వేశాడు. గోదావరి నది, ఇక్కడ నది అనేది మనకి నామవాచకము. నన్నయ్య కవి గురించి తెలిపాడు. కవి ఎలా ఉంటే మన కవి లక్షణాలు, కవి ఎలా ఉండాలి అనే గురించి మనకి నన్నయ్య చెప్పాడు. కాబట్టి ఇక్కడ నన్నయ్య నామవాచకము అవుతుంది. గ్రంథాలయానికి పుస్తకాలు కొన్నాడు. ఇక్కడ పుస్తకాలు అనేది నామవాచకము. పాప కోసము తెల్లని మల్లె పూలు తెచ్చెను. మల్లె పువ్వులు అనేది ఇక్కడ మనకి నామవాచకము. అలాగే
బాబు కోసము తీయని మామిడి పండ్లు కొన్నాడు. మామిడి పండ్లు అనేది ఇక్కడ మనకి నామవాచకము. పైన చెప్పబడిన ఆవు, కుక్క, కోయిల, కాకి, రవి, రైలు బండి, నల్లయ్య, గ్రంథాలయం, పుస్తకాలు, గోదావరి నది, నాడెము, మల్లె పువ్వులు, మామిడి పండు, ఈ పదాలన్నీ జంతువులు, పక్షులు, మనుషులు, ప్రదేశాలు, వస్తువులు, నదుల పేర్లు. ఈ పేర్లన్నింటినీ మనం నామాలు అంటాము. ఈ మొత్తం అన్నింటినీ కూడా మనము నామాలు అంటాము. ఆ నామము అనగా పేర్లను తెలియచేయు పదాలు. పేర్లను తెలియచేయు పదాలను మనము నామవాచకము అంటాము. మొత్తం మీద దీని గురించి తెలిపే మీ పేరు అయినా అది నామమే. దేని గురించి అయినా మనకి పేరు తెలిస్తే ఆ పేరు గురించి తెలిపే పదాలు కూడా మనకి నామము అని తెలియజేస్తుంది అన్నమాట. మొత్తం మీద దేని గురించి తెలిపే పేరైనా కూడా అది నామము. ఒక వస్తువులు అవ్వచ్చు, పళ్ళే అవ్వచ్చు, లేదంటే ప్రదేశాలు అవ్వచ్చు, ఎక్కడికైనా మనం వస్తువులు అవ్వచ్చు, అలాంటివన్నీ దేని గురించైనా ఒక పేరు గురించి మనకి తెలియజేస్తే అక్కడ నామవాచకం ఉంది అని మనం ఖచ్చితంగా మనకి తెలియాలి. నెక్స్ట్ పేజీ తీయండి. సెకండ్ వన్, సర్వనామము అనగా ఏమి? ఇక్కడ సర్వనామము అనగా మనకు పేరు నామవాచకమునకు బదులుగా వాడే పదాలను సర్వనామము అంటారు. పేరు నామవాచకము అనగా పేర్లు తెలియజేయనిది. ఈ పేర్లు తెలియజేసే పదాలనే మనము నామవాచకములకు అంటాము. అలాగే వాటికి బదులుగా వాడే పదాలను మనము సర్వనామము అంటాము. అనగా ఈ నామవాచకం అంటే ఇప్పుడు మనకి నేను, మీరు, ఆమె, అది, అతడు, వారు, ఇవన్నీ కూడా పేర్లకు బదులుగా వచ్చింది. ఆ పేర్లకు బదులుగా మనము వాడతామన్నమాట. పేర్లకు బదులుగా పడే పదాలన్నీ కూడా మనకి సర్వనామముల్లోకి మనకి వస్తుంది. ఆమె, అతడు, నేను, మేము, మీరు, అతడు, ఆమె, వారు, అలాంటివన్నీ కూడా నామవాచకానికి బదులుగా పడే పదాలు అన్నమాట. నేను, నీవు అనే కంటే మనము ఆండంలో బలం ఉంటుంది. ఇప్పుడు నేను, నీవు, నువ్వు నేను అనుకుంటాం కదా, దానికన్నా మనము చదువుకుందాము, నువ్వు చదువుకో నేను చదువుకుంటాను అనే దానికన్నా మనము చదువుకుంటాము అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. అందంగా కూడా ఉంటుంది. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం అందంగా వర్ణించడం అంటారు. అంటే బాగా మాట్లాడడం అంటే అందంగా చెప్పడం అన్నమాట. అలాగా మనము ఆడుకుంటాము, నువ్వు నేను ఆడుకుంటాము అనే కన్నా మనం ఆడుకుంటాము అనేది బాగా బలంగా ఉంటుంది. నెక్స్ట్ అందంగా కూడా ఉంటుందన్నమాట. జీవన సుఖం ఎంతో ఉంది, అందులో కూడా మనకి సుఖంగా ఉంటుంది అన్నది వీడు అంటున్నాడు. వీరు వాండల్లో గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాడు వచ్చాడు అన్నం కన్నా వారు వచ్చారు, అందులో మర్యాద గోచరిస్తూ ఉంటుందన్నమాట. వాడు వచ్చాడు అంటే అంత పెద్ద మనిషిని మనము చిన్నవాళ్ళము, వాడు వచ్చాడు అంటే అది అసహ్యంగా ఉంటుంది, బాగోదు కూడా. అదే అతను వచ్చారు, వారు వచ్చారు అంటే చాలా గౌరవంగా అది ఉంటుంది. పలికే పదము ఏదైనా పదిలంగా పలకాలి. మనం పలికే పదాన్ని ఆలోచించి భద్రంగా, చక్కగా, అందంగా, అర్థమయ్యేటట్టు నొక్కి నీట్గా పలకాలి అనేది ఈ ఉద్దేశం. నీవు, నేను, నీవు అనే పదాలు వారు, వీరు, మీరు అనే పదాలు పేర్లకు బదులుగా వాడుతున్నాము. మీరు, వారు, వాళ్ళు, అతడు, వారు, ఆమె, ఇవన్నీ కూడా మనము పేరుకు బదులుగా మనము వాడుతూ ఉంటాము. అలాంటి పదాలకే మనము సర్వనామము అని పెట్టాము. నేను ఒక అమ్మాయిని, మేము ఆడుకుంటున్నాము. ఇక్కడ చూడండి, నేను ఒక అమ్మాయిని అనేది ఏకవచనంతో మనకి ఏకవచనం వర్తిస్తుంది.
మేము ఆడుకుంటున్నాము. నేను అనేది ఏకవచనము, మేము అనేది అంటే నలుగురు ఉంటారు కాబట్టి అది బహువచనము. ఇక్కడ మేము అనేది బహువచనంలోకి పెడుతుంది కాబట్టి మేము ఆడుకుంటున్నాము అంటే ఒక్కళ్ళు కాదు, అంతకన్నా ఎక్కువ ఆడుకుంటున్నారు అన్నమాట. ఏకవచనం అనగా ఒకే ఒక వస్తువు కానీ ఒకే ఒక దాని గురించి మనం ఏకవచనం అంటారు. బహువచనము అనగా ఒకటి కన్నా ఎక్కువ ఉపయోగించే వాటిని మనము బహువచనము అంటారు. ఇక్కడ నేను అనేది ఏకవచనము, మేము అంటే వాళ్ళందరూ కలిపి అన్నమాట. మేము అనేది ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళ గురించి మనం ఇక్కడ బహువచనంగా మనకి ఉపయోగపడుతుంది. రవి నీవు వచ్చుచున్నావా, రవి రాజా మీరు నాతో వస్తున్నారా. రవి నీవు వస్తున్నావా అనేది మన ఏకవచనం వాడతాము. రవి నువ్వు ఒక్కడవే వస్తున్నావా. అలా కాకుండా రవి రాజా మీరు నాతో వస్తున్నారా అంటే వాళ్ళిద్దరిని కలిపి ఇక్కడ మీరు అన్నాడు. వాళ్ళిద్దరిని కలిపి మీరు అన్నంతో మనకి ఇక్కడ సర్వనామము వస్తుంది. సరళమ్మ అత్త, ఆమె పాడుతుంది. సరళ అనేది మాకు అత్త అన్నమాట. ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ సరళ అనే పదానికి ఆమె అని మనకు కూడా ఉపయోగిస్తున్నాము. సరళ అనే మనకి నామవాచకానికి ఈ బదులుగా ఇక్కడ ఆమె అనే పదాన్ని మనము ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఆమె పాడుతుంది. అర్థమవుతుందా. రఘు మా అన్న, అతను బాగా చదువుతున్నాడు. రఘు అనేవాడు మా అన్నయ్య. ఇక్కడ మనకి ఏకవచనము అంటే నామవాచకం వస్తుంది అన్నమాట. వాడు అతడు బాగా చదువుతున్నాడు. ఇక చూడండి, అతడు అంటే ఇక్కడ రవికి బదులుగా మనము అతడు వాడు, ఇది సర్వనామము. బాగా చదువుతున్నాడు. కుక్క రోడ్డుపై ఉంది, అది మురుగుతోంది. కుక్క రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద ఉంది అంటే అక్కడ మామూలుగా రోడ్డు మీద నిల్చుంది అనమాట. ఇక్కడ కుక్క అనేది మనం ఇక్కడ నామవాచకం ఉంటుంది. అది మురుగుతోంది అంటే నామవాచకానికి బదులుగా మనము వాడుతున్నాం కాబట్టి అది మనం ఇక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. అది మురుగుతోంది. అక్కడ చాలా పక్షులు ఉన్నాయి, అవి ఎగురుతున్నవి. అక్కడ అంటే చెట్టు మీద లేదంటే ఇంకొక చోట మనకి పక్షులు ఉన్నాయి. ఇక్కడ పక్షులు అనేది మనము నామవాచకము అంటాము. అవి ఎగురుతున్నాయి, ఎగురుతున్నాయి. అక్కడ అవి అనేది మనము నామవాచకానికి బదులుగా మనం వాడుతున్నాము. నామవాచకానికి బదులుగా మనము వాడుతున్నాము కాబట్టి అవి అని ఇక్కడ మనం అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. అలాగే ఇందులో అవి, అతడు, ఏకవచనము, నీవు, మీరు. ఇప్పుడు చెప్పాను కదా ఏకవచనానికి నేను, మేము, ఇవి మట్టికి బహువచనాలు. మీరు చదువుకున్నంత కాలము ఇవి మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అన్నమాట. నెక్స్ట్ విశేషణము. నెక్స్ట్ థర్డ్ వన్ విశేషణము. విశేషణము అనగా మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాలు, రుచులు, రంగులు మొదలైన వాటిని చెప్పేటప్పుడు అవి ఇటువంటివి, అటువంటివి, అలాగుంటాయి, ఇలాగుంటాయి అని మనం వారిని వర్ణించి చెప్పేదానిని విశేషణము అంటారు. ఒక వస్తువును గురించి మనము వర్ణించి చెప్పడాన్ని విశేషణము అంటారు. విశేషణము అనగా ఏదైనా ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, రుచులను కానీ, రంగులను కానీ దేనైనా గురించి అవి ఇటువంటివి, అలాగుంటాయి, ఇలాగుంటాయి అని మనం చెప్పడాన్ని మనము విశేషణము అని అంటాము. ఇప్పుడు ఇక్కడ తెలుగు భాష తీయనది. తెలుగు భాష తీయనది. ఇక్కడ మనం ఏమిటి, మన తెలుగు భాషని తీయగా ఉంటుందని మనం వర్ణించి చెప్తున్నాం. అది తీయగా ఉంటుందని వర్ణించి చెబుతాను. ఇక్కడ వర్ణించి చెప్పడం అనేది మనకి విశేషణము. తీయనైనది అనేది మనకి ఇక్కడ విశేషణము. చక్కనిది ఆ పూల తోట. ఒక తోట గురించి చక్కగా వర్ణించడం, అందంగా ఉంది, బాగుంది, ఇలాంటి వర్ణనం మనం వర్ణిస్తాం కాబట్టి దాన్ని మనము విశేషణంలోకి వస్తుంది. చల్లనిది ఈ వెన్నెల, వేడిది అన్నము. వెన్నెల రాత్రి వేళ కూర్చుంటే మనము వెన్నెల టైంలో పైకి ఆకాశం వేసి చూసి తెల్లని బ్లూ కలర్లో ఆకాశము వెన్నెలతో ఉన్నది. చక్కగా మనం అక్కడికి వెళితే ఆ వెలుగులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నా
ఆడుకుంటూ ఉన్నా చాలా అందంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ అందముగా ఉన్నది అనేది మనకి విశేషణము, అది మనం వర్ణిస్తున్నాము. వెన్నెల ఇలాగ ఉంది, చల్లగా ఉంది, ఆడుకుంటూ బాగుంది, ఇలాంటివన్నీ వర్ణించడాన్ని మనము విశేషణము అంటాము. వేడిది ఈ అన్నము, మనకు అన్నం పెట్టారు, అన్నం పెడితే ఆ అన్నము వేడిగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది, ఇది మనం అన్నాన్ని వర్ణిస్తున్నాం అన్నమాట. ఆ వర్ణించడాన్ని మనం ఇక్కడ విశేషణము అవుతుంది. తాడికి చెడ్డది, దేవకి మంచిది. తాటికి అనేది ఆ తాటకిని మనము చెడ్డది అనే మనము అంటున్నాము. అలాగే దేవకి మంచిది అని ఆమెని పొగుడుతున్నాము. అటు దూషిస్తున్నాము, ఇటు పొగుడుతున్నాము. ఈ రెండు కూడా మనకి వర్ణించి చెప్పడం అవుతుంది కాబట్టి విశేషణము అవుతుంది. రమణీయము రామకథ, రమణీయము అనగా అందంగా ఉండడం అన్నమాట. రాముని కథ వినడానికి ఎంత అందంగా ఉంది అనేది మనము ఈ రామాయణ కథను వింటుంటే మనకి అర్థమవుతుంది. ఆ వర్ణించడాన్నే మనము విశేషణము అని అంటాము. భారత కథ జానప్రదాయకము. భరతుని గురించి, భారతము గురించి కథలుగా మనకి చెప్తూ ఉంటే అది జ్ఞానము పెరుగుతుంది అనేది మనము వర్ణించి చెప్పడము జరుగుతుంది. ఆస్ట్రిచ్ పెద్దది, కోడిగుడ్డు చిన్నది. గుడ్డు పెద్దది, చిన్నది అనేది మనము దానిని వర్ణించి చెబుతున్నాము. ఈ వర్ణించి చెప్పడమే మనకి విశేషణము అవుతుంది. వేగంగా పరిగెడుతుంది కుందేలు. కుందేలు ఎంత వేగంగా పరిగెడుతోంది అనేది మనం ఇక్కడ వర్ణించి చెబుతున్నాము. అందుకే ఇది మనకి విశేషణంతో చూడింది. మా నాన్న పొడుగు, మా అన్న పొట్టి. ఇక్కడ మా నాన్నని పొడవుగా ఉన్నాడని వర్ణిస్తున్నాము, అలాగే అన్న పొట్టిగా ఉన్నాడని వర్ణిస్తున్నాము. అంచేత రెండు కూడా మనకి విశేషణము అవుతుంది. నా వద్ద ఎర్రని పువ్వులు, చెల్లి వద్ద పుల్లని పండు. నా వద్ద ఎర్రని పువ్వులు ఉన్నాయి, నా వద్ద ఎర్రని పువ్వులు ఉన్నాయి. పువ్వులను రెడ్గా ఉన్నది, ఆ రెడ్డతనాన్ని గురించి మనము ఎర్రగా ఉన్న పువ్వులని గురించి వర్ణించి చెబుతున్నాం అన్నమాట. దాని గురించి చెల్లి వద్ద పుల్లని పండు ఉంది, ఆ పండు గురించి, ఆ పండు తింటుంటే పుల్లగా ఉంది అనే దాని రుచుల గురించి మనం వర్ణించి చెప్పడాన్ని మనం ఇక్కడ విశేషణము అంటాము. అలాగా పై పదాలలో గీత గీసినవన్నీ మంచిది, రమణీయము, జ్ఞానపదము, పెద్దది, పొట్టి, పొడుగు, వేగము, నెమ్మది వంటి పదాలతో మనం వర్ణించి చెప్తున్నాము. నామవాచక సర్వనామ పదాల వల్ల స్వభావము, దాని భావము, దాని పద్ధతి ఎలాగుందో మనం వర్ణించి చెప్పడాన్ని మనము విశేషణము అని మనం అంటామన్నమాట. నెక్స్ట్ విశేషణము తర్వాత క్రియ. విశేషణము తర్వాత క్రియ. క్రియ అనగా పనిని తెలియచేయు పదాలు. ఒక పనిని గురించి తెలియచేయు పదాలను మనము క్రియ అంటాము. మనం చేసే శాస్త్రాలు అంటే పనులు అన్నమాట. పనులు అంటే క్రియలు. ఆ క్రియలు తెలిపే పదాలనే క్రియాపదాలు అంటారు. మనం చేసేవన్నీ పనులు. ఆ పనులనే ఆ శాస్త్రలే పనులు అన్నమాట. ఆ పనులే దాన్ని క్రియ అంటాము. పని అనగా క్రియ, క్రియ అనగా పని. ఒక పనిని గురించి తెలియచేయు పదాలనే క్రియాపదాలు అని అంటాము. అంటే నేను తోటకు వెళ్ళాలి, పూలను తేవాలి. నేను తోటకు వెళ్ళాలి. తోటకు వెళ్ళాలి అనేది పని. తోటకు వెళ్ళాలి అనేది పని. అలాగే అక్కడ ఏం చేస్తాము? పువ్వులను కొయ్యాలి, అది కూడా పని. అందుకనే క్రియాపదములు అంటాము. అలాగే దారం తేవాలి, దండగా కట్టాలి. మనం మామూలుగా దారం ఉంటుంది కదా మన దగ్గర, ఆ దారం పెట్టి పువ్వులన్నీ తీసుకొచ్చి మాల కింద కడతాము, అది పని. పువ్వులను మనం తీసుకొచ్చి మాల కింద కట్టాలి. దండ అనగా మాల కట్టడం అనేది పని. గుడికి వెళ్ళాలి, దేవుడికి వేయాలి. ఆ దండను పట్టుకుని నేను గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలి అనేది ఇక్కడ పని. గుడికి వెళ్ళాలి అనేది పని. దేవుడికి వేయాలి, గుడికి దండ పట్టుకెళ్ళి దేవుడికి వేయాలి, అది కూడా
మన పనుల్లోకి క్రియాపదాల్లోకి వస్తుందన్నమాట. బడికి వెళ్ళాలి, పాఠము చదవాలి. నేను అన్నాను కదా ఇప్పుడు, బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళి నేను పాఠము చదివి. బడికి వెళ్ళాలి అనేది ఇక్కడ క్రియ, పాఠము చదవాలి అన్నది కూడా క్రియ అనమాట. అలసిపోవాలి, ఇంటికి వెళ్ళాలి. అక్కడ మనం బాగా చదువుకొని అలసిపోవాలి, అలసిపోయిన వెంటనే సాయంత్రానికి అలా మనము ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ అలసిపోవాలి అనేది నామవాచకము, ఇంటికి వెళ్ళాలి అనేది అలసిపోవాలి అనేది క్రియ, ఇంటికి వెళ్ళాలి అనేది కూడా క్రియ అన్నమాట. స్నానం చేయాలి, అన్నం తినాలి. మనము స్నానం చేయాలి, స్నానం చేయాలి అనేది క్రియాపదం, అన్నము తినాలి అనేది కూడా క్రియాపదం. పాఠాలు చదవాలి, నిద్రపోవాలి. పాఠాలు చదవాలి, స్నానం అయ్యాక, భోజనం అయ్యాక, ఇంట్లో స్కూల్లో చెప్పిన పాఠాలన్నీ మనము చదువుకోవాలి. ఆ చదువుకున్నాక నిద్రపోతాము, నిద్రపోయాక మళ్ళీ మొన్నాడు కూడా అదే రొటీన్ పని. పై వాటిలలో గీత గీయబడిన పదాలని మనం చేసే పనులను తెలియచేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చేసే పనులను తెలియచేస్తున్నాం కాబట్టి దీనిని మనము క్రియాపదములు అంటాము. సత్క్రియలు రాముడు, కృష్ణుడు, దేవుళ్ళు అంటే మంచివి అన్నమాట. దుష్క్రియలు, సత్క్రియలు, క్రియల్లో కూడా మంచివి ఉన్నాయి, చెత్తవి ఉన్నాయి అన్నమాట. రాముడు, కృష్ణుడు, దేవుడు ఇవన్నీ కూడా మంచివి. అలాగే రావణాసురుడు, కలువ, లంక ఇవన్నీ కూడా మనకి దుష్ఫలితాలను ఇస్తాయి కాబట్టి దానికి దుష్క్రియలు అంటారు. అది ఇంక నెక్స్ట్ లాస్ట్ అవ్యయము. అవ్యయము అనగా స్త్రీ, పురుష, నపుంసక లింగములు చెందని పదములు. స్త్రీ, పురుషుడు, నపుంసక అంటే రెండు కాంతి, తెలియని, ఏకవచన బహువచనములకు చెందని పదములు. ఏకవచనాలకు కానీ, బహువచనాలకు కానీ, స్త్రీ పురుష భేదాలకు కానీ, నపుంసకానికి కానీ దేనికి కూడా చెందకుండా ఉండే పదాలను మనము అవ్యయము అంటాము. అంటే దానికి ఏకవచనానికి పనికిరాదు, బహువచనానికి పనికిరాదు, దేనికి పనికిరాని పదాలు కొన్ని ఉంటాయి, దానిని అవ్యయము అంటారు. అర్థమవుతుందా? స్త్రీ, పురుష, నపుంసక లింగ భేదాలకు ఏమీ కాకుండా, అలాగే ఏకవచన బహువచనాలకు కూడా కాకుండా ఉండే పదాలను మనము అవ్యయ పదములు, అవ్యయములు అంటాము. అంటే ఎగ్జాంపుల్ అంటే దానికి డూము, ఊలు వంటి విభక్తి ప్రత్యయములు లేని పదాలు అన్నమాట. విభక్తి ప్రత్యయాలలో మనకి పెద్ద క్లాసులో వెళ్ళి కొద్ది వస్తాయి అవి. ఆ డోము, ఊలు తెలియని పదాలకు దానికి అర్థము, ఆకారము ఏమీ లేని పదాలను మనము అవ్యయము అంటాము. ఉదాహరణ కనుక, కాబట్టి, అయ్యో, ఊహో, ఆహా, బాగు, వలే, చి వంటి పదాలు, ఈ పదాలను మనము అవ్యయ పదములు అంటాము. అన్నీ ఏ పదాలకు సంబంధించినవి, ఏకవచనానికి కానీ బహువచనానికి కానీ సంబంధించకుండా కనుక, కాబట్టి, అయ్యో, ఓహో, ఆహా, బాగు, పలే, చి వంటి పదాలు వీటిని మనము అవ్యయ పదాలు అని అంటాము. అర్థమైందా? ఇక్కడ నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము వీటిని మనము భాషా భాగములు అంటాము. భాషా భాగములు అనగా 5. 1 నామవాచకము, సర్వనామము, క్రియ, అవ్యయము, విశేషణము, క్రియ, అవ్యయము. మనకి షార్ట్గా చెప్పాలంటే నామవాచకము అనగానేమి? పేర్లని తెలియజేయు పదాలను నామవాచకములు అంటారు. ఓకే, నామవాచకము అనగా పేర్లను తెలియజేయు పదాలను నామవాచకములు అంటారు. ఉదాహరణ జంతువులు, పక్షులు, మనుషులు పేర్లు. నెక్స్ట్ సర్వనామము, నామవాచకమునకు బదులుగా వాడే పదాలు. నామవాచకమునకు బదులుగా వాడే పదాలు, దానినే సర్వనామము అంటాము. వాడు, అతడు, వారు, ఆమె ఇలాంటివన్నీ కూడా మనకి సర్వనామములు అంటారు. విశేషణము నామవాచక నామవాచకము సర్వనామములోని పదాలను
గురించి చెప్పేటప్పుడు అవి ఇలాంటివి ఇవి అలాంటివి అని వర్ణించి చెప్పడాన్ని మనము విశేషణం అంటారు. అంటే ఒక వస్తువుని గురించి వర్ణించి చెప్పడాన్నే విశేషణము అంటారు. క్రియ అనగా పనిని తెలియచేయి పదాలు. నేను వెడుతున్నాను, గుడికి వెళ్ళాలి, పువ్వులను మాల వేయాలి, అలాగే పూల తోటకు వెళ్ళాలి, పూలను కొయ్యాలి, ఇలాంటివన్నీ కూడా మనకి అంటే మనం చేసే పనిని తెలియచేస్తుంది, మనం చేసే పనిని తెలియజేస్తుంది. వాటిని మనము క్రియాపదములు అంటాము. అవ్యయము అనగా స్త్రీ పురుష లింగ భేదములు లేకుండా ఏకవచన బహువచన పాదములకు చెందని పదాలను మనము అవ్యయ పదములు అంటాము. ఉదాహరణ కనుక, అయ్యో, భలే, ఆహా, చి వంటి పదాలు మనకి అవ్యయ పదములు. అర్థమైందా? నామవాచకము అనగా పేర్లను తెలియచేయ పదాలు, సర్వనామము అనగా పేర్లకు బదులుగా వాడే పదాలు, విశేషణము అనగా ఆ రెండింటిని గురించి చెప్పేటప్పుడు వాటి ఎలాంటివి అనేది మనం వర్ణించి చెప్పడాన్ని విశేషణము. క్రియ అనగా పనిని తెలియచేయ పదాలు. అవ్యయము అనగా దేనికి చెందిన పదాలు అన్నమాట. ఇటు ఏకవచనానికి కానీ లింగభేద పదాలు, లింగభేద పురుష స్త్రీ పురుష పదాలు కానీ దేనికి కూడా చెందకుండా ఉండే పదాలు కొన్ని ఉన్నాయి. ఆహా వంటి, చి ఇలాంటి పదాలు దీన్ని మనము అవ్యయ పదములు అంటాము.